మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పేదలకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం కొనసాగుతుంది. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగుల కుటుంబ సభ్యులకు ఆకలి కష్టాలు కలగకూడదనే ఉద్దేశంతో గత 6 నెలల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా ట్రస్ట్ అధ్యక్షుడు గలిపల్లి నవీన్ తెలిపారు. సేవా దృక్పథంతో పనిచేస్తున్న ట్రస్ట్ సభ్యులను స్థానికులు అభినందిస్తున్నారు. ఎవరి మ్యారేజ్ అయినా కూడా, బర్త్డే అయినా కూడా జరుపుకోకుండా పేదవారు ఎంతో మంది ఆకలితోటి ఎదురు చూస్తున్నారు. వారికి కడుపు నిండడం కోసం ఎంతో మంది ఎన్నో కష్టాలుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్నారు ఒక్క బుక్క అన్నం కోసం. కాబట్టి వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా, మీరందరూ కూడా ఏరియా హాస్పిటల్లో, అన్ని జిల్లాలలో కూడా ఏరియా హాస్పిటల్ ఉంటుంది, అక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్. దాంట్లో మేము సేవ చేసే సేవకులమే కాదు, ఆయన తోడుండి అన్ని విధాల ముందుండి ఆయనను ముందుకుండి మేము ఎంతో మంది సేవ చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఈ సేవ తరపున నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. మా అమ్మగారు టీచర్ తను కూడా వాళ్ళ రిపబ్లిక్ డే సందర్భంగా నాకు ఇవాళ మా అమ్మగారి పేరు మీద కొంతమందికి భోజనం పెట్టాలనిపించింది. అందుకనే సేవ వాళ్ళని ఆశ్రయగా తీసుకొని వాళ్ళ తరఫున నేను గవర్నమెంట్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ ఎవరైనా సరే బర్త్డేలు కానీ, మ్యారేజ్లు కానీ మనం వేరే వేరే పార్టీలు కాకుండా ఇలా అన్నప్రసాద కార్యక్రమాన్ని సహకరిస్తే ఒక 100 మందికి మనం పెట్టిన పుణ్యం మనకు కూడా ఉంటది. కాబట్టి అందరూ మా సేవా ట్రస్ట్ సహకరించి ఎవరైనా సరే వారి స్పాన్సర్ చేస్తే మేము ఇంకా ఎక్కువ మందికి మా సేవా ట్రస్ట్ ద్వారా మేము పెట్టగలుగుతాము. మీ అందరికీ కూడా మా సేవా ట్రస్ట్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు. ఇదే సేవే కాదండి, అనేక రకాల సేవలు మా సేవా ట్రస్ట్ ద్వారా ప్రారంభిస్తున్నాము. ఎన్నో